కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇదే సమావేశంలో రిషికొండ భవనాల గురించి ఫైనల్ డెసిషన్ కూడా జరగబోతోంది. మొత్తం 85కు పైగా అంశాలపై కేబినెట్ చర్చించబోతోంది. తిరుపతి మినహా రాష్ట్ర విమానాశ్రయాల్లో బార్లు, మద్యం విక్రయ కేంద్రాల పాలసీపై చర్చిస్తారు. జిల్లా కేంద్రాల్లో పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై కూడా చర్చిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదనపై కూడా పరిశీలించబోతున్నారు. రిషికొండ భవనాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై చర్చించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోంది మంత్రివర్గం. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. ఈశ్వర్, మొత్తం 85 అంశాలపై ఇవాళ మంత్రివర్గంలో చర్చించబోతున్నారు. ఇందులో అన్నిటికంటే అందరి దృష్టి ఉన్న విషయం ఏదంటే రిషికొండ భవనాల్ని ఏం చేస్తారు అన్న అంశానికి సంబంధించి వాళ్ళకు ఫైనల్ డెసిషన్ అయిపోతుందా? ఖచ్చితంగా అవ్వాల్సిన సందర్భమే. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు దీని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పలు దఫాలు చర్చించారు. రీసెంట్గా విశాఖకి వెళ్ళి మరి మనం చూస్తున్నాం, మినిస్టర్ రామానాయుడు కూడా సమావేశానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. అందుకే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇక్కడ విధించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి రిషికొండ వ్యవహారానికి వస్తే, రిషికొండకి సంబంధించి దాదాపుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాటిని ఎలా వినియోగంలోకి తీసుకురావాలన్న పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. దానిపైన జీవోఎం 5 సార్లు సమావేశమైంది. ఈ రీసెంట్గా విశాఖకి వెళ్ళి క్షేత్రస్థాయిలో మరొకసారి పరిశీలించింది. అక్కడ అనేక బయట ప్రైవేట్ ఏజెన్సీస్కి, హాస్పిటాలిటీ ఏజెన్సీస్కి ఇవ్వాలంటే వాళ్ళకి అక్కడ ఉన్న భవనాలు సరిపోవడం లేదు. దానికి తోడు మరొక 9 ఎకరాలు దాని చుట్టూ ఉన్న స్థలాన్ని కోరుతున్నారు. అయితే అక్కడ సిఆర్జెడ్ నిబంధనల వల్ల ఆ స్థలాన్ని వాళ్ళు కేటాయించలేకపోతున్నారు. ఒకవేళ అది ఇవ్వకపోతే మాకు వైబుల్ కాదు అని వాళ్ళు చెప్తున్నారు. దీంతో VGF అంటే వైబిలిటీ గ్యాప్ ఫండ్ అనే ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా కొంతకాలం తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంకా మిగతా అనేక కీలక అంశాలు ఈరోజు తిరుపతి మినహాయించి విశాఖ, మిగతా ఎయిర్పోర్ట్స్ అయితే కీలకమైన వైజాగ్ లాంటి ఎయిర్పోర్ట్స్లో ఈ బార్లు అలాగే మద్యం షాపులు పెట్టాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఈరోజు ఒక పాలసీ మీద చర్చించబోతుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో చాలా ప్రీమియం సర్వీసెస్ అందుతున్నాయి ఎయిర్పోర్ట్కి ప్రయాణించే వాళ్ళలో. ఎందుకంటే అక్కడ బిజినెస్కి సంబంధించి కావచ్చు, టూరిజం లాంటి ఏజెన్సీస్కి ఇది ఒక చాలా కీలక రెవెన్యూ విభాగం కూడా కాబట్టి దాన్ని అక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. తిరుపతిని మినహాయిస్తున్నారు. తిరుపతి క్షేత్ర పవిత్రత కావచ్చు, అక్కడ ప్రజల మనోభావం దృష్టిలో ఉంచుకొని చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి ఇప్పుడే విజయవాడ చేరుకున్నారు. అమరావతికి సచివాలయానికి హాజరవుతున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ని మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం ఆయన ఇక్కడ సమీపంలోని హెలిప్యాడ్లో హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన కేబినెట్కి హాజరవుతున్నారు. మిగతా కేబినెట్ మంత్రులందరూ సమావేశానికి హాజరయ్యారు. సో చాలా కీలకమైన అంశాలు. 85 అంశాల అజెండా అంటే దాదాపుగా 3 గంటలకు పైగా పెట్టే అవకాశం ఉంటుంది. ఇందులో 35,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం ఉంది. అలాగే 27,000 ఉద్యోగాల కల్పనకు సంబంధించిన అంశం ఉంది. సో చాలా కీలకమైన అంశాలు ఈరోజు కేబినెట్లో చర్చకు రాబోతున్నాయి. SIPBతో పాటు రాజధానికి సంబంధించి అనేక LPSకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, మిగతా అనేక అంశాలకు సంబంధించి ఇక్కడ కీలకంగా ఈరోజు కేబినెట్లో ప్రధానంగా పరిపాలనకు సంబంధించిన అంశాలు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి సంబంధించి, పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన పదవి పెంపు అంశం చాలా కాలంగా పెండింగ్ ఉంది. 60 నుంచి 62 ఏళ్ళకు వాళ్ళు పెంచుతున్నారు. కార్పొరేషన్స్, సొసైటీస్ వీటిలో ఉద్యోగుల పదవి కాలం కూడా పెంచబోతోంది. సో ఇట్లాంటి అనేక కీలక అంశాలపైన కేబినెట్ ఈరోజు చర్చించబోతుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.